కలర్స్ చెప్పండి ఒకసారి. ఇదే కలర్ ఆరెంజ్, ఇదే కలర్, ఇదే కలర్, ఇదే కలర్. మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాలి. ఆరెంజ్ చెప్పారు మీరు, ఆరెంజ్ చెప్పారు, గ్రీన్ చెప్పారు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సరే మీరే చెప్పండి, ఆరెంజ్ ఎవరికి ఇద్దాం, గ్రీన్ ఎవరికి ఇద్దాం? ఆరెంజ్ గర్ల్స్ కి ఇద్దామా? మీ ఇద్దరు ఎవరికి ఇద్దాం? వైట్ అండ్ పింక్ ఇద్దామా? ఇది మరి ఎవరికి ఇద్దాం? పిల్లలు పిల్లలు ఓకే, ఫస్ట్ మీరు చెప్పారు కదా ఫ్రెండ్ వాళ్ళు, ఇప్పుడు కానీ వాళ్ళు చెప్తారు. గ్రీన్ షర్ట్, గ్రీన్ షర్ట్ ఏమో నేను అన్నది. ఓకే, గ్రీన్ షర్ట్ గ్రీన్ మార్కర్ అని చెప్పారు కదా మీరు, నాకు తెలుసు మీ గురించి. రైట్, ఇంకొకటి ఏంటంటే 2 గుండు సూదులు ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయి? ఏం కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తుందా గుండు సూది? కనిపిస్తుందా? ఇప్పుడు మిగిలిపోయిన వాటికి గుండు సూది ఇవ్వాలి. ఇదెవరికి? ఇదెవరికి? ఇప్పుడు ఒక టాస్క్ ఇద్దాం మనం, ఓకేనా? మీరేం చేయాలంటే మీకు ఇచ్చిన వాటితో ఈ బెలూన్స్ మీద మీ పేరు రాయాలి. ఏం చేయాలి? పేరు రాయాలి, ఓకేనా? నేను మీకు 2 సెకండ్స్ టైం ఇస్తా. ఎవరు రాస్తారో చూద్దాం. 2 సెకండ్స్ ఏం సరిపోద్ది? మనం 10 నుంచి కౌంట్ డౌన్ చేద్దామా? 10, 9 అలాగా, ఓకేనా? మేము 1 అనేసరికి ఎవరైతే మీ చేతిలో ఉన్న వాటితో మీ చేతిలో ఉన్న బెలూన్స్ మీద మీ పేర్లు రాస్తారో చూద్దాం, ఓకేనా? అంటే స్టార్ట్ చేయకూడదు. ఇలా రండి, ఎదురుకండి అందరూ. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ పేరు కనిపించట్లా మాకు, మరి నాకు తెలియదు. మీ పేరు కనిపిస్తుందా? మీ పేరు కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా, చూపించండి ఒకసారి. అటు చూపించండి. పేరు కనిపిస్తుందా? నువ్వు చూపించినా? నువ్వు చూపించిన పేరు కనిపిస్తుందా? నువ్వు చూపించు. పేరు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. గుండు సూది ఎలా ఉంది? షార్ప్గా ఉంది. ఈ గుండు సూదితో కూర్చున్నప్పుడు, ఈ గుండు సూదితో రాయడానికి ట్రై చేసినప్పుడు బెలూన్, ఒక బెలూన్ ఏమైపోయింది? ఏమైపోయింది? ఒక బెలూన్ ఇంకో బెలూన్ మీద రాసాడు కానీ ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నా ఉపయోగం ఉందా రాసినందుకు? లేదు కదా. ఇంకొకటి 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 ఇది చూపించండి. మార్కర్ తో రాసినప్పుడు ఏమైంది? బెలూన్ పేలిందా? ఆక బెలూన్ పేలినట్టు ఎక్క బెలూన్ పేలిందా? పేల. నెక్స్ట్ ఇంకో బెలూన్. ఈ బెలూన్ మీద రాసినప్పుడు కనిపించట్లేదు కదా, మరి ఈ బెలూన్ మీద రాసినప్పుడు ఏమైంది? కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ బెలూన్స్ ఏంటియో తెలుసా? ఈ బెలూన్ ఎవరంటే మనమే. ఎవరు ఈ బెలూన్స్? ఎవరు? మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. ఈ బెలూన్ ఎవరంటే మనిషి. ఎవరు చెప్పండి? ఈ బెలూన్ ఎవరు? గట్టిగా చెప్పాలి. బెలూన్స్ ఎవరు? ఈ బెలూన్స్ ఎవరు? మీ చుట్టూ ఎప్పుడు ఉండే మనుషులు ఎవరు చెప్పండి? ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా పేరెంట్స్ ఉంటారు. మీ పేరెంట్స్ ఏమని పిలుస్తారు? మీ మమ్మీని మీ పేరెంట్స్ ఏమని పిలుస్తారు? మీరు మిమ్మల్ని మీ పేరెంట్స్ కాదు, మీరు మీ పేరెంట్స్ ఏమని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తారు. మరి మీ డాడీని మమ్మీ డాడీ అని ఎవరు పిల్లరా? నేనైతే మా మమ్మీని మీ పేరు పెట్టి పిలుస్తాను తెలుసా? మమ్మీ, అమ్మ, మా, మాత, ఇంకా మమ్మీ. మీరు ఎప్పుడన్నా స్కూల్ నుంచి బాగా కలిసి వచ్చిన తర్వాత మమ్మీ అంటారా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా పిలుస్తారు చెప్పండి మీ మమ్మీని? ఎంత నీరసంగా పిలుస్తారా? ఎంత నీరసంగా పిలుస్తారు? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎలా పిలుస్తారు? మమ్మీ అని పిలుస్తారు. మరి మీ డాడీని ఎలా పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? స్కూల్ నుంచి వచ్చిన నీరసంగా అలసిపోయి ఉంటాం, ఆకలి వేస్తూ ఉంటది, దాహం వేస్తూ ఉంటది. అందులో ఎండాకాలం కదా, ఇంకా మనకి ఏం పట్టింది? బాగా స్వెట్ పట్టేసింది కదా. అలాగే మన ఇంటి దగ్గర మన చుట్టూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎవరు వీళ్ళెవరు? ఈ బెలూన్స్ ఎవరు? మన చుట్టూ ఉండేవాళ్ళు మనుషులు, బెలూన్స్, ఓకేనా? మరి గుండు సూది ఎలా ఉంటుంది? గుండు సూది ఎలా ఉంటుంది? అక్క అడగండి. అక్క, ఈ గుండు సూది ఎలా ఉంది అక్క? ఎలా ఉంది గుండు సూది? ఈ గుండు సూది షార్ప్ గా ఉంది. మరి మార్కర్ ఎలా ఉందంట? తమ్ముడు మార్కర్ ఎలా ఉంది? చిన్న
స్మూత్ గా. మార్కర్ ఎలా ఉంది? స్మూత్ గా. స్మూత్ గా, సాఫ్ట్ గా. మార్కర్ తో ఇలా గుచ్చుకుంటే గుచ్చుకుంటుందా? కానీ గుండు సూది అంటే గుండు సూది ఏమైంది ఏమైంది గుండు సూది ఏమైంది? రక్తం వస్తుంది కదా. మరి ఈ గుండు సూది కానీ ఈ మార్కర్ కానీ ఏంటి అంటే మనం మాట్లాడే మాటలు. ఏంటి చెప్పండి? గట్టిగా గట్టిగా చెప్పాలి. గుండు సూది ఏంటిది? మార్కర్ ఏంటిది? మనం మాట్లాడే. బెలూన్స్ ఎవరు? మన చుట్టూ ఉన్న మనుషులు. మన చుట్టూ ఉన్న మనుషులు అంటే మన చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ ఉంటారు, మమ్మీ డాడీ కూడా ఉంటారు. ఓకేనా? మరి యాక్టివిటీలో నేను నేర్చుకోవాలంటే ఈ షార్ప్ గా ఉన్న గుండు సూది అంటే మనం మాట్లాడే మాటలు కనుక షార్ప్ గా ఉన్నాయనుకో మన చేతిలో ఉన్న బెలూన్ ఏమైపోద్ది? మన చేతిలో ఉన్న బెలూన్ ఏమైపోద్ది? either పేలిపోద్ది లేదా మనం ఈ గుండు సూది పెట్టి రాసినందుకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు కదా. అలాగే మన మాటలు కనుక షార్ప్ గా ఉన్నాయనుకో either మన చుట్టూ ఉన్న వాళ్ళు బెలూన్ పగిలిపోయినట్టు పగిలిపోతారు, లేదా ఎటువంటి యూజ్ కూడా ఉండదు. అదే మన మాటలు కనుక మార్కర్ లాగా స్మూత్ గా ఉన్నాయనుకో ఏమవుతుంది? బెలూన్ మీద మనం రాసిన పేరు కనిపిస్తుందా కనిపించట్లేదా? మరి ఆ బెలూన్ మీద ఈ బెలూన్ మీద రాసిన పేరు కనిపిస్తుందా కనిపించట్లేదా? సో మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? గట్టిగా చెప్తారా? ఎలా మాట్లాడకూడదు? షార్ప్గా. మరి షార్ప్గా మాట్లాడడం అంటే ఏంటి? నాకు తెలియదు. షార్ప్గా మాట్లాడడం అంటే నాకు చెప్తారా? షార్ప్గా మాట్లాడడం అంటే ఏంటో చెప్తారా? బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడం. ఇంకా 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 ఓయ్ భయపడ్డావు కదా. నేను ఓయనప్పుడు భయపడ్డావు లేదా? అలా మన పక్కన వాళ్ళు భయపడేలా మాట్లాడడం. షార్ప్గా మాట్లాడడం అంటే ఏంటి? మన పక్కన వాళ్ళు భయపడేలాగా మాట్లాడడం. ఎప్పుడు భయపడతారు మన పక్కన వాళ్ళు? మనం కోపంగా మాట్లాడినప్పుడు. ఎప్పుడు? నేను నార్మల్ గా మాట్లాడుతున్నా కాబట్టి మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను కోపంగా మాట్లాడితే మీరు ఎవరో నేను కూర్చుంటారా? వెళ్ళిపోతారు కదా. మరి మీరు నాతో కోపంగా మాట్లాడితే నేను వెళ్ళిపోతా? ఇదే నేను కోపంగా మాట్లాడితే మీరు వెళ్ళిపోతారు, కానీ మీరు కోపంగా మాట్లాడితే నేను వెళ్ళకూడదా? నేను వెళ్ళిపోతా. బాయా వెళ్ళిపోనా? అంటే కోపంగా మాట్లాడతారా? కోపంగా మాట్లాడితే ఏమవుతుంది? బెలూన్ ఏమైపోతుంది? మరి స్మూత్ గా మాట్లాడడం అంటే ఏంటి అని చెప్పింది. స్మూత్ గా మాట్లాడడం అంటే ఏంటి? మంచిగా మాట్లాడడం. ఇంకా స్మూత్ గా మాట్లాడడం అంటే ఏంటి? ప్రశాంతంగా వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. ఇద్దరికి క్లాస్ కొట్టండి. స్మూత్ గా మాట్లాడడం అంటే ఏంటి? ప్రశాంతంగా మాట్లాడడం. ఎలా మాట్లాడకూడదు? షార్ప్ గా గుండు సూది చూపించాక ఇలా ఎలా మాట్లాడకూడదు? షార్ప్ గా గుండు సూదిలాగా మాట్లాడకూడదు. ఎందుకు? గుండు సూదిలా మాట్లాడితే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమవుతారు? హర్ట్ అవుతారు, బాధపడతారు, ఏడుస్తారు. మరి మీ పేరెంట్స్ ఎప్పుడైనా కోపంగా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదా? ఎంతమంది మీ పేరెంట్స్ తో కోపంగా మాట్లాడారు? నిజం చెప్పండి. నిజంగా. అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పడం కూడా బ్యాడ్ హ్యాబిటే. లాస్ట్ టైం గుర్తుందా? అబద్ధాలు చెప్పడం వల్ల ఒక అన్నయ్య బెలూన్ పేలిపోయిందా పేర్లేదా? పేలిపోయింది కదా. మరి నిజం చెప్పండి. మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోపంగా మాట్లాడారా? మాట్లాడారా? అందరూ మాట్లాడారా? అది కరెక్ట్ పనా? అది కరెక్ట్ పనా? ఎస్ఆర్ఓ చెప్పండి. కోపంగా పేరెంట్స్ తో మాట్లాడడం గుడ్డా? బ్యాడ్ హ్యాబిటా? అలా మాట్లాడడం అంటే ఎలా మాట్లాడుతున్నట్టు మనం? షార్ప్ గా గుండు సూదిలాగా మాట్లాడుతున్నట్టు. మరి అలా మాట్లాడటం వల్ల మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమవుతారు? హర్ట్ అవుతారు, బాధపడతారు. మరి మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా హ్యాపీగా మాట్లాడారా?
మీరు ఎప్పుడైనా హ్యాపీగా మాట్లాడారు మీ ఫ్రెండ్స్తో? ఏం మాట్లాడుకుంటారు మీరు హ్యాపీగా ఉన్నప్పుడు? సంతోషంగా మాట్లాడుకుంటారు అంటే ఆడుకుంటారా? హ్యాపీగా మాట్లాడడం అంటే మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటారా? అదే మీ పేరెంట్స్ దగ్గర స్మూత్గా మాట్లాడడం అంటే బయటికి వెళ్ళడం, షికార్కి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో కూర్చొని మమ్మీ మా స్కూల్లో అది జరిగింది, మమ్మీ మా స్కూల్లో ఇది జరిగిందని చెప్పారు ఎప్పుడన్నా? నేనైతే రోజు చెప్తాను మా మమ్మీకి, మా కాలేజ్లో నన్ను తిట్టారు, మా కాలేజ్లో నన్ను కొట్టారు, మా కాలేజ్లో నన్ను అలా అన్నారు ఇలా అన్నారు, నేను రోజు చెప్తాను మమ్మీకి. మీరు చెప్తారా అందరూ? చెప్తారా? సో ఈరోజు లెసన్లో నుంచి ఈరోజు యాక్టివిటీలో నుంచి ఏం నేర్చుకున్నారు? మన పేరెంట్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడకూడదు? ఎలా మాట్లాడకూడదు? షార్ప్గా గుండు సూదిలాగా మాట్లాడకూడదు. గుండు సూదిలా మాట్లాడడం అంటే ఏంటి? బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం. వెరీ గుడ్. ఏంటి? కోపంగా మాట్లాడడం, ఇంకా అవతల వాళ్ళని తిట్టడం, భయపెట్టేలా మాట్లాడడం. ఇవన్నీ చేస్తే మన ఫ్రెండ్స్ ఏమవుతారు? హర్ట్ అవుతారు, బాధపడతారు, ఏడుస్తారు. అది మరి ఎలా మాట్లాడాలి చెప్పండి? ఎలా మాట్లాడాలి చెప్పండి? స్మూత్ గా మాస్టర్ లాగా మాట్లాడాలి. మాస్టర్ లాగా మాట్లాడడం అంటే ఏంటి? ప్రశాంతంగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, సంతోషంగా మాట్లాడడం. ఓకేనా? మరి చెప్పండి, ఈ రోజు నుంచి ఎంతమంది మీ పేరెంట్స్ తో కోపంగా మాట్లాడతారు? మీరు అందరూ చాలా అటెంటివ్ గా ఉన్నారు. క్లాప్స్. అక్కడ క్లాప్స్ కొడతారు. మా పిల్లలు క్లాప్స్ కొట్టండి మంచిగా. మరి ఈ రోజు నుంచి ఎంతమంది మీ ఫ్రెండ్స్ తో కోపడకుండా ప్రశాంతంగా మాట్లాడతారు? అందరూ మాట్లాడతారా? వెరీ గుడ్. అక్కలు స్టేజ్ మీద ఉన్న అక్కలు అమ్మాయి చేతులు ఎత్తుతున్నారా? బాయ్స్ ఎత్తుతున్నారు. మీరు చెప్పండి. ఓకే, మీరందరూ వెరీ గుడ్. మీరందరూ గుడ్డు గుడ్డులో ఎవరు? మీరందరూ గుడ్డు గుడ్డులో వెరీ గుడ్ మీరందరూ. సో ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేయకూడదు? హర్ట్ చేసేలాగా, బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు. కోపం